పిల్లలకి మనం చాలా ఊర్లలో చూస్తూ ఉంటాం. భోగి పళ్ళు పోయడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఊళ్ళల్లో ముగ్గులు కానీ అంత సందడి సందడిగా ఉంటుంది. భోగి మంటలు వేస్తారు. అసలు ఇవన్నీ ఏంటి, మనం ఎందుకు చేస్తాం అనేది వివరిస్తారా? తెలుగు వారందరికీ కూడా, తమిళలకి కన్నడ వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండుగను చేసుకుంటారు. అసలు ఇది లాంగెస్ట్ పండగ అనమాట, పెద్ద పండగ అంటాం. 4 రోజులు చేసుకుంటాం. మొదటి రోజున భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజున కనుమ, 4వ రోజున మొక్కనుమ అని ఉంటుంది. మొక్క కనుమ అంటే కటింగ్ పండుగ. 4వ రోజున చక్కగా అందరికి ఇష్టమైన పండుగ మటన్ చికెన్ పండుగ. అయితే ఈ మొదట ఇది పెద్ద పండుగ అంటే అలా అనుకునేవాడిని నేను. అది కాదు, పెద్ద పండుగ అంటే అది కాకుండా పెద్దల పండుగ అంటే మన పితృదేవతల్ని మనము తలుచుకోవాలి, వాళ్ళకి నైవేద్యాలన్నీ చెల్లించుకోవాలి, గారెలు వండి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలన్నమాట. అయితే ఇది తెలంగాణలో మనం ఏం చేస్తామంటే పితృపక్షాలను చేస్తాం దసరా రోజు ఆశ్వేజ మాసంలో. అప్పుడు అందరూ కూడా పితృదేవతలందరికీ బియ్యాలు ఇచ్చుకోవడము, తర్వాత ఈ పిండి వంటలు వండి పెట్టడము, ఇవన్నీ చేస్తారు. మనకి ఆంధ్రాలో తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో ఈ సంక్రాంతి దేశాల్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. మన తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఈ పండుగను చేస్తారు. ఇది పెద్దలకి పితృ తర్పణాలు, పితృ శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ నైవేద్యాలు పెట్టుకుంటారు. బాగుంది. అయితే ఈ సంక్రాంతి మనకి అత్యంత ముఖ్యమైన పండుగ కాబట్టి కొత్త బట్టలు అందరూ వేసుకుని ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఉత్తప్పుడు మోడర్న్ డ్రెస్లు వేసుకున్న ఈ పండుగ రోజున మాత్రం పరికిణీలు, చీరలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, ధోతీలు ఇవన్నీ కట్టుకొని మన సాంప్రదాయాన్ని, ఇది రైతుల పండగ కాబట్టి ఈ పాడి పంటలు, మనకి పాడి పంటల పండగ ఇది. అంటే పశువులను పూజిస్తాం, పంటల భూమిని పూజిస్తాం. భూమిని పూజించే పండగ కాబట్టి అందుకనే ముగ్గులు వేస్తాం, మనం గొబ్బెళ్ళు వేస్తాము. గొబ్బెళ్ళు ముగ్గులు, రథం ముగ్గు అంతా కూడా తీసుకెళ్లి వేస్తాం. సో ఇది మన ఆచార వ్యవహారాల్ని, మన సంస్కృతిని తెలియజెప్పేటటువంటి గొప్ప పండుగ. క్రాంతి అంటే కొత్త తేజస్సుల్ని మనకి ఇస్తుంది ఈ పండగ. అంటే ప్రతి సంవత్సరము కూడా వయసు